హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం అటుకుల పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా టేస్టీ అండ్ ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇక నేను మీకు మాటల్లో కూడా చెప్పలేను, అంత టేస్టీగా ఉంది. అలాగే ఇది చాలా హెల్తీ కూడా, అన్నీ హెల్తీకి సంబంధించినవే. చూస్తున్నారు కదా నేను ఎంత ఇష్టంగా తింటున్నానో. మీరు కూడా ఈ విధంగా మీరు కూడా టేస్ట్ చూడాలి అనుకుంటే నేను చేసే విధానాన్ని గమనించండి, ఎలా చేయాలో చూడండి. ఆ విధంగా మీరు కూడా చేశారంటే అంతే టేస్టీగా మీకు కూడా కుదురుతుంది. చూశారు కదా అటుకుల పాయసం ఎంత బాగుందో. ఈ పాయసం శ్రీరాముడికి ఎంతో ప్రీతికరమైనటువంటి పాయసం. ఇది ముందుగా తయారు చేయడానికి అటుకులు 1 కప్పు తీసుకోవాలి. అలాగే 1 కప్పు అటుకులకి పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇక ఇది పక్కన పెట్టుకున్న తర్వాత బెల్లం కూడా తురిమి 1 కప్పు పక్కన పెట్టుకోవాలి. ఇలా తురిమి పక్కన పెట్టుకున్న తర్వాత పాలు కూడా తీసుకొని వచ్చి బాగా కాగపెట్టి మసలపెట్టి పక్కన పెట్టాలి. చూసారు కదా పాలు కూడా బాగా కాగాయి, పక్కన పెట్టాము. వేడి చేసిన తర్వాత ఇవన్నీ పక్కన రెడీగా పెట్టుకున్నాం. అలాగే జీడిపప్పు, యాలకులు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమేమి కావాలో అన్నీ చూసాం కదా. ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాము. ముందుగా మనం కడాయి పెట్టుకోవాలి గ్యాస్ మీద. ఈ పాయసంలో నెయ్యి అలాగే నూనె కూడా వాడతాము కాబట్టి అన్నీ రెడీగా పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా గ్యాస్ వెలిగించి కడాయి గ్యాస్ మీద పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత చూడండి, అటుకులు 1 కప్పు తీసుకున్నాను కదా. అటుకులు సన్నవి కాకుండా ఈ విధంగా దొడ్డ అటుకులు తీసుకోవాలి. ఈ అటుకులు అయితేనే అటుకుల పాయసం చాలా బాగా వస్తుంది. ఇలా దొడ్డ అటుకులు తీసుకుంటేనే టేస్టీగా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఇక గిన్నె వేడి కాగానే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడచ్చు, ఏదైనా మన ఇష్టం. చూడండి నేను ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చూడండి కొంచెం వేడైంది కదా ఆయిల్. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు వేసుకోవాలి. ఈ జీడిపప్పు వేగాలి, దోరగా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుతూ ఈ విధంగా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోనే అటుకులు కూడా వేసుకోవాలి. ఈ అటుకులు కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తూనే ఉండాలి అటుకుల్ని, లేదంటే మాడిపోతాయి కాబట్టి కలుపుతూనే ఉండాలి. చూడండి ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. చూసారు కదా, ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి కాబట్టి ఈ విధంగా వేయించుకోవాలి. ఈ అటుకుల పాయసం శ్రీరాముడికి చాలా ప్రీతికరమైన ప్రసాదం. అలాగే మహాశివునికి కూడా చాలా ఇష్టమైన ప్రసాదం. బియ్యంతో కాకుండా ఇలా అటుకులతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక వినాయకుడి దగ్గర కూడా చేస్తే చాలా బాగుంటుంది. అన్ని దేవుళ్ళకి చాలా ఇష్టమైన ప్రసాదం. చూసారు కదా, ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు, లేదంటే మాడిపోతాయి. ఈ విధంగా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అయింది కదా. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకా పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. మంట అనేది చిన్నగా పెట్టుకోవాలి. చిన్న ఫ్లేమ్లో పెట్టుకుంటే పెసరపప్పు అనేది మాడిపోకుండా బాగా ఫ్రై అవుతుంది.
చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత బాగా వేగింది కదా, పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని పప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడు వాటర్ వేసాం కదా, బాగా కలిపేసి ఇంకా కొద్దిసేపు మూత పెట్టేసి మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి అటుకులు బాగా వేగాయి కదా, ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇక పప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. చూడండి ఈ విధంగా వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు బాగా మెత్తగా ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి సగం ఉడికింది కదా, ఇంకా మెత్తగా ఉడకాలి. చూడండి ఉడుకుతుంది కదా. చూడండి పెసరపప్పు అనేది బాగా మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోనే కాచి చల్లారి పెట్టుకున్న పాలని వేసుకుందాం. లీటర్ పాలను, చిక్కటి పాలను వేసుకోవాలి. చూడండి చిక్కటి పాలను వేసుకోవాలి. ఈ విధంగా పాలు వేసుకొని బాగా పెసరపప్పు మెత్తగా ఉడికే వరకు పాలల్లో కూడా ఉడికించుకోవాలి. పెసరపప్పు అనేది పాలు అనేది దగ్గర పడాలి, చిక్కగా అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలి. మంట కొంచెం చిన్నగా పెట్టుకోండి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. పాలు అన్నీ కింద పొంగిపోతాయి కాబట్టి కొంచెం మంట అనేది తక్కువ పెట్టేసుకొని ఈ విధంగా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పప్పుని. పప్పు అనేది మెత్తగా ఉడికి చిక్కబడాలి పాలు మొత్తం. చూడండి పప్పు బాగా ఉడుకుతుంది కదా పాలలో కూడా. ఇప్పుడు చూడండి పాలు చిక్కబడుతున్నాయి కదా. ఇంకా కొద్దిసేపు ఇదే విధంగా ఉడికించుకుందాం. చూడండి ఈ విధంగా అప్పుడప్పుడు కలపెడుతూ ఉండాలి, లేదంటే చూడండి పప్పు ఉడుకుతుంది కదా, ఇంకా కొద్దిగా చిక్కపడే వరకు ఇదే విధంగా ఉడికించుకుంటూ ఉండాలి. పాలు చూడండి జర చిక్కపడ్డాయి కదా. ఇప్పుడు కొద్దిగా పాలు చిక్కపడ్డాయంటే మనం వెంటనే దీంట్లో అటుకులు వేయించి పెట్టుకున్న పక్కన పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అవి వేసుకోవడమే. చూడండి ఇప్పుడు అటుకులు వేసుకొని ఇంకా పాలన్నీ మళ్ళీ చిక్కబడే వరకు ఈ విధంగా అటుకులు వేసుకొని ఉడికించుకోవాలి. అటుకులే కానీ పాలే కానీ అన్నీ మనకి హెల్త్కి చాలా ముఖ్యమైనవి. బెల్లం కూడా మనకి హెల్త్కి ఎంతో ఐరన్ని కూడా ఇస్తుంది కాబట్టి అన్నీ హెల్తీ ఫుడ్ కాబట్టి పిల్లలకు పెట్టినా చాలా మంచిది. కాబట్టి ఇంట్లో అప్పుడప్పుడు పిల్లలకు కూడా చేసి పెడుతూ ఉండండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా స్నాక్స్ లాగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మా వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు, మా పిల్లలైతే. చూడండి ఉడుకుతుంది కదా, కొద్దిగా చిక్కపడే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు యాలకులు ఉన్నాయి కదా, అవి మెత్తగా దంచుకుందాం. ఈ విధంగా మెత్తగా దంచేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా వెంటనే దంచి వేసుకుంటే టేస్ట్ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి అటుకులు బాగా ఉడికినట్టున్నాయి కదా. చూడండి దగ్గర పడింది కదా, బాగా ఉడికాయి అటుకులు కూడా. ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. ఇంకా ఇలాచీ పౌడర్ వేసుకొని ఇందులోనే కొద్దిగా చిక్కపడేదాకా ఉడికించుకొని, ఉడికినట్టే కదా, చిక్కపడింది కదా. ఇప్పుడు దీంట్లోనే మనం పక్కన గీరి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, 1 కప్పు బెల్లం కూడా, 1 కప్పు అటుకులకి 1 కప్పు బెల్లం కూడా వేసుకోవాలి. చూడండి చిక్కపడింది కదా. ఇప్పుడు బెల్లం 1 కప్పు, అటుకులకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇంకా స్వీట్ ఎక్కువ తినేవారు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బాగా చిక్కపడే వరకు ఈ విధంగా కలుపుతూ ఉడకపెట్టుకోవాలి, లేదంటే అడుగంటే అవకాశం ఉంది కాబట్టి
ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. బెల్లం బదులు చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మనం బెల్లం పిల్లలకి పెడితే చాలా మంచిది. అందుకే నేను బెల్లం ఉపయోగిస్తాను. మీకు నచ్చితే చక్కెర కూడా పంచదార కూడా వాడచ్చు. చూడండి బాగా ఉడుకుతుంది కదా, ఇంకొద్దిసేపు ఇదే విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెడితే పాలల్లో మంచిగా ఉడుకుతుంది కాబట్టి ఈ విధంగా చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత చూడండి బాగా ఉడుకుతుంది కదా, ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో స్కూల్ నుండి వచ్చినాక స్నాక్స్ లాగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పాలతో కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మీరు ఇది చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇందులోనే ఇప్పుడు జీడిపప్పు కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుందాము. వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే అయిపోతుంది. చూడండి బాగుంది కదా, చూడడానికి కూడా నాకైతే ఊరిలు వచ్చేస్తున్నాయి. చూడండి అటుకుల పాయసం రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడు తినాలా అని ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంట్లోనే చాలా ఈజీగా దొరికే వస్తువులతోనే చేసుకోవచ్చు దీన్ని. చూడండి రెడీ అయినట్టే చిక్కబడింది. చూడండి అటుకుల పాయసం ఎంత బాగుందో కలర్ఫుల్గా, నాకైతే బాగా నచ్చింది. చూడండి చాలా కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు చాలా సూపర్గా ఉందండి, చూడడానికి ఎంత బాగుందో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు, మీ మాట వెంటనే వింటారు, మీ పిల్లలు కూడా. చూడండి ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ విధంగా నాకైతే చాలా నచ్చిందండి. హెల్తీగా ఉంటుంది, అలాగే ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. చూశారు కదా, శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైనటువంటి పాయసం, అటుకుల పాయసం ఎంత ఈజీగా చేసామో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఈజీగా దొరికే వస్తువులతోటే కాబట్టి మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు గుడిలో ప్రసాదం ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా కుదురుతుందండి. ఇక మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, అంత బాగుంది. అసలు నేను మాటల్లోనే చెప్పలేను, నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత నచ్చిందో నాకు. మీరు కూడా అంత ఇష్టంగా తింటారు, మీ పిల్లలు మీ ఇంట్లో వాళ్ళు దెబ్బకి మీ మాట వినేస్తారు, అంత బాగుంది. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎంత హెల్తీ ఫుడ్ చూడండి, ఎంత బాగుందో టేస్టీగా. పెసరపప్పు, అటుకులు, జీడిపప్పు, నెయ్యి, నూనె వాడచ్చు లేదంటే నెయ్యి వాడచ్చు. అట్లాగే దొడ్డు అటుకులు, పాలు, బెల్లం, ఇవి అన్నీ ఈజీగా మన ఇంట్లో రోజువారీ ఉండే వంటలు కాబట్టి ఈజీగా అన్నీ మన ఇంట్లోనే ఉండే వస్తువులు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత టేస్టీగా ఉందో, పాలతోటి కాబట్టి చాలా టేస్టీగా ఉంది, నాకైతే చాలా నచ్చింది. చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంది కదా. చాలా ఈజీ ప్రాసెస్ కూడా, తప్పకుండా ట్రై చేయండి. సేమ్ ఎలా ఉంది చూడండి, పరమాన్నం ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంది. అటుకుల పాయసం కూడా చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంది. వంటలు రాని వాళ్ళకు కూడా చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. చూశారు కదా, నాకైతే చాలా నచ్చింది, చాలా అంటే చాలా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సూపర్ టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నాకైతే సూపర్గా నచ్చింది, యమ్మీగా సూపర్గా ఉంది.
మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.